హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ స్నేహ. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటైతే హలో, దిస్ ఇస్ నిహారిక. ఐ ఆమ్ బ్యాక్ విత్ అనదర్ ట్రావెల్ వ్లాగ్. ఇప్పుడు నా లైన్గా ట్రావెల్ సిరీస్ వస్తాయన్నమాట. సో ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో ట్రావెల్ ఎంత బడ్జెట్ అయింది ఏంటి అనేది మొత్తం చెప్తాను వ్లాగ్లో. అండ్ మేము మా యానివర్సరీ ట్రిప్కి వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ మేము వెళ్ళలేదు ట్రిప్కి. ట్రాన్స్ఫర్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వడం అది ఇది చిన్న చిన్న ప్లేసెస్ తిరిగామన్నమాట. ఇద్దరం ఇద్దరం లైక్ ఒక వెకేషన్ లాగా ఎక్కడికి వెళ్ళలేదు. సో దిస్ ఇయర్ వీ ప్లాన్ అనమాట. వెరీ లైక్ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఇది. అనుకోలేదు వెళ్తాము ఈ ఇయర్ అని. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక కూడా, వైజాగ్ వచ్చాక కూడా ఫుల్ మా ఆయన బిజీ అయిపోయినాడు. బట్ బట్ లీవ్స్ అండ్ వీకెండ్ బాగా కలిసి వచ్చింది కాబట్టి ప్లాన్ చేసాం అన్నమాట. సో అది. సో ఇది మొత్తం నేను ఈ బ్లాగ్లో చెప్తాను. వాయిస్ ఓవర్ కన్నా డైరెక్ట్గానే మాట్లాడాను. బట్ కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి నా స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల ట్రిప్లో. అందుకని మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇందుకు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? లక్షద్వీప్ వెళ్తున్నాం. లక్షద్వీప్, ఓ మై గాడ్! నా ట్రిప్‌లో ఐ మీన్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసినట్టు అయ్యుంటే మీరు ఆల్రెడీ నా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, ఫోటోస్ పోస్ట్ చేసేసాను ఆల్రెడీ. సో ఏప్రిల్ 19 మా యానివర్సరీ మాట. మా 7th యానివర్సరీ. సో దానికి ముందే మేము ఏప్రిల్ 15 మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే నేను ముందు ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ట్రావెల్ వ్లాగ్స్ అనేది మన మట్టుగా మనమే బుక్ చేసుకొని వెళ్తే మన బడ్జెట్ అనేది చాలా తక్కువ పడతది అని చెప్పాను కదా! కొన్ని ప్లేసెస్‌కి మాత్రం లైక్ దాన్నేమంటారు, ప్యాకేజ్ ద్వారా వెళ్తేనే బెస్ట్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంతకుముందు అర్థం కాలేదు. బట్ ఈ ట్రావెల్ సిరీస్‌లో ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ అండ్ ఐ హావ్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్ మాట. సో లక్షద్వీప్ అనేది మేము ప్యాకేజ్ ద్వారా మేము వెళ్ళాము. సో మేము నార్మల్‌గా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానీ అదర్ కంట్రీస్ ఏదైనా వెళ్ళినప్పుడు ప్యాకేజ్ ద్వారా వెళ్తేనే మనకి చాలా లైక్ బెనిఫిట్ ఉంటది. లేదు అంటే చాలా ఎందుకంటే మనకు అర్థం కాదు. మనకి లాంగ్వేజ్ రాదు. అక్కడ ఇంకేంటి అని కొన్ని మనకి తెలీదు కదా! సో ప్యాకేజ్ ద్వారా ఎళ్తే బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఇక్కడ మేము క్యూసీ ట్రావెల్స్ వాళ్ళ ద్వారా మేము వెళ్ళాము. క్యూసీ ట్రావెల్స్ అనేది మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, గూగుల్‌లో గానీ చూస్తే వాళ్ళ ట్రావెల్స్ అనేది వస్తది. నేనైతే ద బెస్ట్ ట్రావెల్సే సెలెక్ట్ చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. నా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళైతే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ఫస్ట్ అయితే మేము వైజాగ్ టు గోవా వాళ్ళు బుక్ చేసుకోమన్నారు. ఇటు నుంచి టికెట్స్ బుక్ చేసుకోమన్నారు. గోవా టు అగాటి. లక్షద్వీప్ అనేది అగాటి వస్తదనమాట. సో అగాటికి వాళ్ళే టికెట్స్ తీస్తాము అని చెప్పారన్నమాట ప్యాకేజ్ ద్వారా. ప్యాకేజ్‌లో 3 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. స్టాండర్డ్, ప్రీమియం, లగ్జరీ అంతే. ఈ 3 ఉంటాయన్నమాట. మీ బడ్జెట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ ప్యాకేజ్ ద్వారా వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ కొన్ని ప్యాకేజ్‌కి ఉంటది. కొంత ప్యాకేజ్‌కి ఉండదు. సో అదంతా డీటెయిల్స్ మీకు కావాలంటే మీరు ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళని అడగొచ్చు. మేమైతే తీసుకుంది స్టాండర్డ్ తీసుకున్నాం మాట. ఎందుకంటే జస్ట్ ఫర్ 3 డేస్ కాబట్టి మొత్తం ప్యాకేజ్ ద్వారా మొత్తం లైక్ అంతా కంపేర్ చేసుకుంటే ఎవ్రీథింగ్ సేమ్. అందులో 2, 3 మాత్రమే చేంజ్ అవుతున్నాయి. మాకు ఆ 2, 3 లేకపోయినా కూడా వీ క్యాన్ అడ్జస్ట్ అని చెప్పేసి మేము సింపుల్‌గా వాట్ వీ క్యాన్ డూ అంటే మేమిద్దరం మాకు బాగా యూజ్‌ఫుల్ అయ్యేది, మేము ఇది చేయగలము అనేది మాత్రమే మేము చేసుకున్నాము. చేయగలము ఇన్ ద సెన్స్ లైక్ అక్కడ వాటర్ అడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి కదా! అడ్వెంచర్స్ అని. ఆ అడ్వెంచర్స్ మీరు చేయగలరు అంటే అందులోనే ఇంక్లూడ్ అయ్యి మీకిస్తారు. లేదు అంటే మనం సెపరేట్‌గా తీసుకోవాలి అంతే. అంతకన్నా ఎక్కువ మించి ఏం లేదు. ఆ ఘాటి ఇన్ ద సెన్స్ లైక్ ఇట్స్ లైక్ ఐలాండ్ కదా! ఐలాండ్‌కు అంత మచ్‌గా ఏమి చూసేకి ఏమి ఉండదు. వాటర్‌లో అడ్వెంచర్స్ అన్నీ ఉంటాయి కదా! అవి చేయడం మాత్రమే. సో మేమిక్కడ వైజాగ్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు గోవా, గోవా టు అగాటి టికెట్స్ అనేది మాకు బుక్ అయినాయి. మేము ఇటు నుంచి ఫ్లైట్స్ మేమే టికెట్స్ బుక్ చేసుకున్నాము. మాకు ఫ్లైట్ టికెట్స్ అరౌండ్‌గా ఇద్దరికి రాను, పోను ఒక్క సైడ్ 25,000 పర్ హెడ్ అయిందన్నమాట. ఎందుకంటే హైదరాబాద్ నుంచి గోవా కాబట్టి మాకు కొంచెం అంత ప్రైజే అయ్యింది. అండ్ ఇంకోటి చెప్పాలంటే మాకు ఫ్లైట్ డిలే కూడా అయిపోయింది. అక్కడ మాకు 1 డే వేస్ట్ అయిపోయిందన్నమాట. ఇక్కడ 1 డే వ్లాగే నేనిక్కడ చెప్తున్నాను. ఎందుకంటే సడెన్‌గా మాకు గోవాలో లేఓవర్ ఇచ్చారు కదా! మార్నింగే వెళ్ళిపోవాల్సిన అగాటికి మేము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్‌కి మాకు గోవా ఫ్లైట్ అనేది బుక్ అయింది. చాలా ఇబ్బందయిపోయింది. గోవా నుంచి బయటకొచ్చేసి మేము లైక్ గోవా సిటీలోకెళ్దామన్నా ఎయిర్‌పోర్ట్‌కి మినిమమ్ 2 అవర్స్ జర్నీ ఉంటదన్నమాట. మాకు ఎర్లీ మార్నింగ్ 5:00 అగాటికి ఫ్లైట్ ఉంది. సో దాని బదులు మేము బయటికెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము గోవా ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి రాగానే అక్కడే దగ్గరలో ఉన్న చిన్న లాడ్జ్‌లో చిన్న రూమ్ తీసుకున్నాము. అక్కడే ఆ డే అంతా స్పెండ్ చేసాం. అసలు ఎక్కడికి వెళ్ళలేదు, బయటికెళ్ళలేదు, ఏమీ చేయలేదన్నమాట. రూమ్‌లోనే ఉండిపోయాము. సో ఇక్కడ నుంచి టికెట్స్ మనం బుక్ చేసుకోవాలి. గోవా టు అగాటి మాత్రం టికెట్స్ వాళ్ళే బుక్ చేసి టికెట్స్ మనకు పంపిస్తారు. అండ్ మోర్ ఓవర్
దీనికి ప్రాసెస్ అనేది చాలా ఉంటది. టికెట్స్ బుక్ చేయగానే ఎళ్ళిపోవడానికైతే అవ్వదు. ఫస్ట్ టికెట్స్ బుక్ చేయగానే వాళ్ళకి పంపించాలి. పంపించిన తర్వాత మనం లోకల్‌లో పీవీసీ పోలీస్ వెరిఫికేషన్ అనేది మనం తీసుకోవాలన్నమాట. పోలీస్ వాళ్ళు మనకి శాంక్షన్ చేస్తేనే మనం ఆ దేశానికి వెళ్ళగలం. లేకపోతే లేదు. అదంతా పర్మిట్ అంతా వాళ్ళే చూసుకుంటారు. మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. జస్ట్ మనం పీవీసీ అప్లై చేసేసి మన పోలీస్ అనేది మనకు పర్మిషన్ ఇస్తే ఆ పేపర్ అవి అన్నీ వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళు చెక్ చేసి వాళ్ళు పర్మిట్ లెటర్ అనేది మనకు పంపిస్తారు. ఆ లెటర్ మనం అగాడిలో దిగాక వాళ్ళకి చూపించాలి. పోలీస్ చెకింగ్ అనేది చాలా ఉంటది. మన ఆధార్ కార్డ్ మన మీద పోలీస్ కేస్ అలాంటివి ఏమైనా ఉంటాయేమో అని ముందుగానే అవన్నీ చెక్ చేస్తారన్నమాట వాళ్ళు. సో, ఇవన్నీ మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే చూసుకున్నారు. ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకున్నారు. మాకైతే ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అండ్ ఏంటంటే మేము ఓన్లీ లైక్ ఇటు నుంచి టికెట్స్ అండ్ ఈ పోలీస్ పీవీసీ అనేది ఇక్కడ మేము చూసుకున్నాం. మిగతాదంతా వాళ్ళే చూసుకున్నారు. రూము, ఫుడ్డు వాళ్ళే ట్రావెల్ తీసుకెళ్ళడం, తీసుకురావడం ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకున్నారు. సో, ద బెస్ట్ ప్యాకేజ్ అనే చెప్పొచ్చు నేను. క్రీసీ ట్రావెల్స్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారని చెప్పొచ్చు. దానికోసం నేను మినీ షార్ట్ కూడా చేస్తాను. ఒకవేళ ఫుల్ లెంగ్త్ వీడియో వాళ్ళు చూడకపోతే షార్ట్ కూడా చేసి అప్పుడు చేస్తాను. వాళ్ళకి ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేసి పెట్టాను నా ఇన్‌స్టాగ్రామ్‌లో. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. అండ్ ఇక్కడ ఏంటంటే ప్యాకేజెస్ కూడా ఎలాగంటే 3 డేస్, 3 నైట్స్ మినిమమ్ 3 నైట్స్ అలాగా 3 నైట్స్, 4 నైట్స్, 5 నైట్స్ అలాగా సెపరేట్ ప్యాకేజ్ ఉంటది. అండ్ ఈ ప్యాకేజ్‌లో ఓన్లీ మనమే ఇంక్లూడ్ అయ్యి ఉండము. ఒక గ్రూప్ కదా! ఒక 1 వీక్‌లో 3 డేస్ మనకి ప్యాకేజ్‌లో అది సెట్ చేస్తే 1 డే వాళ్ళు గ్యాప్ తీసుకొని మళ్ళీ అనదర్ 3 డేస్‌కి వాళ్ళు చెప్పిన డేట్స్‌లోనే మనం బుక్ చేసుకోగలం. ఎందుకంటే వాళ్ళు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి చాలా ఉంటాయి కదా! లైక్ ఇంకా టీమ్స్ చూసుకోవడం అన్నీ ఉంటాయి కదా! సో, దాన్ని బట్టి వాళ్ళిచ్చిన డేట్స్‌లోనే మనం ప్రిఫర్ చేసుకోవాలన్నమాట. థాంక్ గాడ్ మాకు చెప్పాలంటే ఏప్రిల్ 19 మా యానివర్సరీ అంటే 15కి బుకింగ్ ఉంది. సో, మేము 15 నుంచి 15, 16, 17, 18, 19కి బుక్ చేసుకున్నాము. అంటే మేము 16 దిగాము అగాటిలో. 16, 17, 18, 19కి మధ్యాహ్నం మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ఎక్కడి నుంచి అంటే లైక్ అగాటి టు గోవాకెళ్ళిపోయాం. మాకు గోవాలో 1 ½ డే టైమ్ ఉందని చెప్పి మళ్ళీ మేము గోవాలో దిగామన్నమాట. ఆ వ్లాగ్స్ అని నేను తర్వాత కమింగ్ వ్లాగ్‌లో నేను చెప్తాను. ఈ వ్లాగ్‌లో మాత్రం నా ట్రావెల్ లైక్ ఏజెన్సీ వాళ్ళది గురించి చెప్పాను కదా! అండ్ టికెట్స్‌కి ఆల్మోస్ట్ 25,000 అయింది మాకు పర్ హెడ్. రాను, పోను అయిందిమాట. అగాటి టు టికెట్స్ వాళ్ళే ప్యాకేజ్‌లోనే ఇంక్లూడ్ చేసి మాకిచ్చారు. దానికైతే సెపరేట్‌గా చార్జెస్ అయితే ఏమి చేయలేదు. సో, ఇక్కడైతే మాకు ఎర్లీ మార్నింగ్ మేము క్యాబ్ కూడా అక్కడే మాట్లాడుకున్నాం గాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. లేదు అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే అది ఎంట్రన్స్‌లో ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ఎలాంటి ఏమి ఉండవు కదా! ఫెసిలిటీస్ లైక్ క్యాబ్స్ కానీ, అక్కడైతే స్విగ్గీ కానీ, ఊబర్, ర్యాపిడో ఏమీ లేవు గోవాలో. నేను ఇంతకుముందు వెళ్ళిన గోవా కన్నా ఇప్పుడైతే ఫుల్ చేంజ్ అయిపోయింది. నాకు యాక్చువల్లీ గోవా అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను మా హస్బెండ్‌కి చెప్పాను మళ్ళీ గోవానే ఎళ్దామా హనీ పాపని తీసుకొని అని చెప్పేసి. కానీ లేదు హనీ పాపతో నేను ఎక్కువ ఎందుకు ట్రావెల్ చేయనంటే తనకి ఫుడ్‌కి చాలా ఇబ్బందవుతది. తన ఫుడ్ ఏది పడితే అది తినదుమాట. అందుకే మేము ట్రావెల్ చేయట్లేదు దాంతోని. టైముంది. సో, గోవా గోవా నుంచి మేము అగాటికి ఫ్లై అయిపోతున్నాము. ఆహ్, గోవాయే ఫస్ట్ అనుకున్నాను. ఎందుకంటే నాకు అది ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడే చాలా నచ్చేసింది. మళ్ళీ గూడా వెళ్దాం అనుకున్నాను. కానీ టైం కుదరలేదు. కానీ థాంక్ గాడ్ మాకు రిటర్న్ వచ్చినప్పుడు 1 ½ డే మాకు టైం ఉంది కాబట్టి గోవాలో కూడా టైమ్ స్పెండ్ చేసాం. నాకు గోవాలో ఎంత టైమ్ స్పెండ్ చేసినా ఇంకా స్పెండ్ చేయాలనిపిస్తది. బట్ బికాస్ నాకు ఆ క్యాసినో గేమ్ అవన్నీ చాలా ఇష్టం కాబట్టి సో, నెక్స్ట్ టైమ్ మళ్ళీ ప్లాన్ చేస్తాం హనీ పాపతో. సో, ఇంత ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే గోవా ఫుల్ మారిపోయింది. ఫుల్ అప్‌డేట్ అయిపోయింది. చాలా మాల్స్ ఇంకా చాలా ప్లేసెస్ వచ్చాయి. అది కమింగ్ వ్లాగ్‌లో వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను. సో, ఇక్కడైతే మేము నెక్స్ట్ మార్నింగ్ మేము ఎయిర్‌పోర్ట్‌కైతే స్టార్ట్ అయిపోయినాం కదా! వెళ్ళిపోయినాము. ఇంకా లాంజ్ యాక్సెస్‌లోనే మేము టిఫిన్ చేసేసి బయలుదేరిపోయామన్నమాట. మార్నింగ్ మేము టిఫిన్ అవన్నీ ఏమి కూడా దొరకవు కాబట్టి మేము అక్కడే తిని స్టార్ట్ అయినాము. అగాటి ఎయిర్‌పోర్ట్ ఎంత బాగుందంటే గాయ్స్ నేను లిటరల్లీ అంటే అదొక ఐలాండ్ కదా! బీచ్ మధ్యలో ఒక ఎయిర్‌పోర్ట్. అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎంత అది ఫోటోస్‌లో చూడడం కన్నా లైవ్‌లో చూసేకి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చాలా అంటే చాలా బావుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చూడండి అదంతా లైక్ ఒక ఐలాండ్ అది. ఆ ఊర్లో తిప్పు కొడితే మహా అయితే 1000 మంది ఉంటారంట. అంతకన్నా ఎక్కువ మంది అసలు ఉండే ఉండరంట. ఇంకా ఆ ఊరు గురించి కమింగ్ వ్లాగ్స్‌లో నేను చెప్తాను. నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది ఓహ్ మై గాడ్! చాలా లైక్ నేర్చుకున్నాను గూడా చెప్పాలంటే. మా ఎయిర్‌పోర్ట్ అయితే మేమొచ్చేసినాము. ఎంత బావుందంటే అక్కడికి ఫ్లై 91 అండ్ ఇండిగో
ఎయిర్ ఇండియా ఉందనుకుంటా. కానీ మోస్ట్‌లీ ఈ ఒక్క ఫ్లైటే ఎగురుతది. యాక్చువల్లీ ఒక్క ముందు వీడియోలో చూసి అనుకున్నాను ఈ బ్లూ కలర్ ఫ్లైట్ ఎక్కాలి, బ్లూ కలర్ ఫ్లైట్ ఎక్కాలి. చాలా చిన్న ఫ్లైట్ ఎలా ఉంటదో ఏంటో ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చెప్పి చాలా సార్లు అనుకున్నాను. కానీ ఈ ప్లేస్‌కి ఈ ఫ్లైటే వస్తదని నాకు అప్పుడే తెలిసిందన్నమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా క్యూట్ ఫ్లైట్ గైస్. లైక్ ఒక 15 సీట్స్ వరకే ఉంటుందది. 15 ఇన్ ద సెన్స్ ఒక సీట్‌లో 2 మెంబర్స్ కదా! అలాగా 15 మెంబర్స్ మాత్రమే ఉంటది నంబర్స్. చాలా అంటే చాలా బావుంది చెప్పాలంటే ఎయిర్‌పోర్ట్. అక్కడ దిగిన వెంటనే మనకి పర్మిట్ చెప్పాను కదా! పర్మిట్ అంతా వాళ్ళే చూసుకుంటారు. మనకి పర్మిట్ లెటర్ అక్కడ చూపిస్తే పోలీసులకి అప్పుడు వాళ్ళ దేశంలోకి మనకి అలౌ చేస్తారనమాట. వాటర్, బీచ్ వాస్ వెరీ, వెరీ ఆసమ్ అమ్మో! అంటే ఈ బీచ్ చూసాక వేరే బీచెస్ చూడాలని కూడా అనిపిచ్చేది. అంత బావుంది మాట. మా పోలీస్ వెరిఫికేషన్ అంతా సెట్టింగ్ అంతా అక్కడే కూర్చొని అందరిని ఆ గ్రూప్ మొత్తాన్ని చెక్ చేసి అప్పుడు మమ్మల్ని ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి పంపించారు. బయటే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళుంటారు మనం పిక్ చేసుకోవడానికి. సో, ఎవరి మట్టుకు ప్యాకేజెస్ ద్వారా క్యాబ్ వస్తది. ఆ క్యాబ్ ఎక్కేసి తీసుకెళ్ళిపోతామన్నమాట రూమ్‌కి. సో, ఆ రోజు మేము క్యాబ్ దిగిన వెంటనే ఇంకా కొంసేపు రెస్ట్ తీసుకున్నాం. ఎక్కడికెళ్ళలేదు. ఇదే మా హోటల్ మాట. ఇది మాకిచ్చిన హోటల్. గాయ్స్ రూమ్‌కైతే వచ్చేసినాం మేమిప్పుడు. సో, రెడీ అయిపోయి ప్లేసెస్ చూడడానికి వెళ్ళాలి. కాసేపు రెస్ట్ తీసుకుంటాం మేము. సో, ఇది నా ట్రావెల్ వ్లాగ్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఈ వ్లాగ్‌లో చెప్పాను కదా! సో, నెక్స్ట్ వ్లాగ్‌లో నేను మేమేం చూసాము, ఏం విజిట్ చేసాము, ఏమేమి చూపిచ్చారు మాకు ప్రతి ఒక్కటి మీ నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.